హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో, ఈరోజు ముందుగా మార్కెట్ ఎలా పర్ఫార్మ్ చేసింది ఈరోజు మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత వి గోనా స్టాక్ కపుల్ ఆఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. దాని తర్వాత లాస్ట్‌లో మన పోర్ట్‌ఫోలియో ఎలా పర్ఫార్మ్ చేసింది ఓవరాల్‌గా ఈరోజు అనేది చెక్ చేద్దాం. సో, ముందుగా వచ్చినట్టయితే మార్కెట్ ఈరోజు మిక్స్డ్‌గా పర్ఫార్మ్ చేసింది. సో, శాంటా ర్యాలీ అనేది ఎక్స్‌పెక్ట్ చేసాం. కానీ అది శాంటా ర్యాలీ లేదు. దాని బదులు విక్స్ పైకెళ్ళింది. సో, విక్స్ అంటే ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్‌లో. విక్స్ అంటే వాలటాలిటీ ఇండెక్స్ అండి. సో, విక్స్ పైకెళ్తుందంటే మార్కెట్ డౌన్ అవుతుందని అర్థం. మార్కెట్‌లో ఫియర్ ఎక్కువుంది. సో, ఫియర్ ఇన్ ద సెన్స్ లైక్ చాలామంది మార్కెట్‌ని పాజిటివ్‌గా బిలీవ్ చేయట్లేదు. సో, అలానే నెగెటివ్‌గా బిలీవ్ చేయట్లేదు. సో, ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉంది మార్కెట్ అని చెప్పుకోవచ్చు మనం దాన్ని. సో, దాన్ని బట్టి మార్కెట్ అందుకే మనకి ఈ లాస్ట్ 1-2 వీక్స్ మొత్తం ఇలా మిక్స్డ్‌గా పెర్ఫార్మ్ చేస్తుంది. ఎ అలానే ఒక సెక్టర్ పైకెళ్తుందా అంటే అది ఏం లేదు. ఒకరోజు ఆ సెక్టర్ పైకెళ్తుంది. నెక్స్ట్ రోజు అదే సెక్టర్ కిందకొస్తుంది. సో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే మార్కెట్ ఈస్ షోయింగ్ ఎ మిక్స్డ్ సిగ్నల్స్. సో, బెటర్ నాట్ టు బై ఎనీథింగ్ రైట్ నౌ. ఇఫ్ యూ హావ్ క్యాష్, ఆ క్యాష్ హోల్డ్ చేయండి కపుల్ ఆఫ్ మంత్స్. సో, మేబీ try to buy at March or April, but I would definitely say hold your cashes because మార్కెట్‌లో ఏ స్టాక్ అవైలబిలిటీ ఉంటదనేది మనం చెప్పలేం. ఒకవేళ మీరు గాని కన్సిస్టెంట్‌లీ ఇన్వెస్టింగ్ చేస్తున్నారనుకోండి, పర్టిక్యులర్‌గా మీరు ఎట్టి పరిస్థితిలో మీ క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి పెద్ద రీజన్ ఏం లేదు. యూ కెన్ బై. బట్ మీరు గాని కన్సిస్టెంట్‌గా బై చేయట్లేదు. ఒక బెటర్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటే వెయిట్ చేయండి. సో, మార్కెట్ గోనా గెట్ డౌన్. సో, ఎంత డౌన్ అవుతుందనేది మనం చెప్పలేం. మేబీ 3% ఆర్ 4% దేర్ విల్ బి ఎ లిటిల్ కరెక్షన్ నాట్ ఎ బబుల్. ఆ కరెక్షన్ ఎంత ఉంటదనేది మనం చెప్పలేం. సో, అందుకని జెప్పేసి సో, డెఫినైట్‌లీ నేను నాట్ సజెస్టింగ్ టు బై ఎనీ స్టాక్స్ రైట్ నౌ. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు మనం నిన్న మాట్లాడుకున్నాం టెస్లా ఈస్ ఇన్ ఎ బబుల్ అని జెప్పి. సో, మనం అనుకున్నట్టే టెస్లా ఈస్ గెట్టింగ్ డౌన్. సో, నేను లాస్ట్ 2 వీడియోస్‌గా మీరు నా వీడియోస్ చెక్ చేసినట్టయితే సో, ఐ వాస్ టాకింగ్ అబౌట్ టెస్లా. టెస్లా ఓవర్ వాల్యూడ్ అని జెప్పాను. టెస్లా స్టాక్ ఈస్ గోయింగ్ టు గెట్ డౌన్ టు 320 లెవెల్స్ అని జెప్పి చెప్పాను. సో, లెట్స్ సీ హౌ ఇట్స్ గోనా పర్ఫార్మ్. బట్ ఈ లాస్ట్ 3 డేస్ చూసినట్టయితే మీరు ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్‌కెళ్ళిపోతుంది. సో, సెల్లర్స్ ఎక్కువయ్యారు బయర్స్ కంటే. ఇక్కడ లిటిల్ బిట్ బయర్స్ యాడ్ అయ్యారు టుడే అట్ మార్నింగ్ టైమ్‌లో. బట్ కుడెంట్ బీట్ సెల్లర్స్. సో, దాన్ని బట్టి మనకు అర్థమవుతుందండి టెస్లా స్టార్టెడ్ గోయింగ్ టు డౌన్ ట్రెండ్ అండ్ మార్కెట్‌లో ఏందంటే Tesla is expecting to sell only 1.6 million cars this 2025లో. సో, ఎందుకంటే 2 థింగ్స్. గవర్నమెంట్ వచ్చేసరికి టాక్స్ రిఫండ్స్ స్టాప్ చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఎలక్ట్రిక్ కార్స్ మ్యాండేట్‌ని తీసేసింది. సో, ఈ 2 రీజన్స్ చాలు. సో, టెస్లా గాని ఎనీ ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్స్ డిక్లైన్ అవ్వడానికి ఈ 2 రీజన్స్ చాలు. ఎక్కువ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో, ఇంకా టెస్లా బై చేస్తున్నారంటే వాళ్ళు టెస్లా లవర్స్ అయ్యి ఉండాలి. లేదంటే యూ నో బయట సొసైటీ గురించి ఆలోచించి బై చేస్తున్నారు తప్ప దేర్ ఈస్ నథింగ్ గ గ్రేట్ అబౌట్ ద టెస్లా. సో, రోబోట్స్‌ని ఇంప్లిమెంట్ చేయడం గురించి కానీ, లేదా ఈ ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యూజ్ చేసుకోవడం గానీ, లేదా రోబో టాక్సీస్ గురించి మాట్లాడుకున్నా సరే, రోబో టాక్సీస్‌లో వేమో ఇస్ ద లీడర్. సో, వేమో రెవెన్యూ ఎంత జనరేట్ చేస్తుందంటే ఇట్స్ నాట్ ఈవెన్ జనరేటింగ్ $500 million. సో, ఈవెన్ టెస్లా వేమోని బీట్ చేసినా సరే, ద నంబర్స్ ఆర్ నాట్ మేకింగ్ సెన్స్ ఫర్ వాల్యుయేషన్ అట్ 1.5 ట్రిలియన్. నెక్స్ట్ వచ్చేసరికి రోబోస్ రిలీజ్ అవ్వాలి, మార్కెట్‌లో రావాలంటే ఇట్స్ గోయింగ్ టు బి 2030 అండి. సో, డోంట్ ఎక్స్‌పెక్ట్ టెస్లా టు రిలీజ్ ఎనీ రోబోట్స్ బిఫోర్ 2030. Even they released before 2030, those robots are not gonna buy massly. సో, నాకు రోబోట్ బై చేయాలనుంది. నా ఇంట్లో పెట్టుకోవాలనుంది, పనులు చేపించుకోవాలనుంది. బట్ ఐయామ్ నాట్ గోనా బై ఇట్ బికాజ్ నేను వెయిట్ చేయాలనుకుంటున్నాను. ఒక కపుల్ ఆఫ్ రోబోట్స్ రిలీజ్ చేసిన తర్వాత, నియో ఒక కొత్త రోబోట్ రిలీజ్ చేసింది. అది చిన్నంగా మూవ్ అవుతా ఉంది. సో, ఇట్స్ గోనా టేక్ సమ్ టైమ్ టు ఆల్ దిస్ కంపెనీ టు క్యాచ్ అప్ టు ద ఎగ్జిక్యూటివ్ లెవెల్. సో, ప్రెజెంట్ వచ్చేసరికి స్టార్టింగ్ లెవెలే. అది ఎగ్జిక్యూటివ్ లెవెల్‌కెళ్ళాలంటే ఇట్ విల్ టేక్ ఇయర్స్ అండ్ ఇయర్స్. సో, ఇట్ విల్ బి 2030 ఆర్ 2035. సో, మై టార్గెట్ ఈస్ ఇన్ బిట్వీన్ 2030-2035. ఈ ఈ ఈ ఇయర్స్ గ్యాప్‌లో రోబోట్స్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ వెరీ వెల్ ఫర్ టెస్లా. బట్ రైట్ నౌ ఐ డోంట్ థింక్ సో ఫర్ టెస్లా అబౌట్ రోబోట్స్. అండ్ రోబో టాక్సీస్ కూడా అంతగా ఏం లేదు. ఇంకా థర్డ్ వచ్చేసరికి మనం ఇంక ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ఎంత మనీ జనరేట్ చేస్తుందండి. ఆల్రెడీ ఛార్జింగ్ కాస్ట్ టూ మచ్ అవుతుంది. ఎందుకంటే డేటా సెంటర్స్ వల్ల ఎలక్ట్రిసిటీ కాస్ట్ పెరిగిపోతుంది. టెస్లా గాని వాళ్ళ వాళ్ళు అదే గ్రిడ్ యూజ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ ప్రొ ప్రొ
సప్లై చేస్తారు కాబట్టి టెస్లా కార్స్‌కి ఆ ఛార్జింగ్ కాస్ట్ కూడా పెరిగిపోతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఫుల్ ఛార్జ్ చేయాలంటే ఈజీగా $20 అవుతుంది. పీక్ టైమ్‌లో ఎళ్లారంటే. ఇప్పుడు అది కాస్త $25-30 అవుతది. అప్పుడు ఎవరు పెట్టుకుంటారు ఈ టెస్లా ఈ ఎలక్ట్రిక్ కార్స్ అన్ని అని ఆలోచిస్తుంటే ఐ డోంట్ థింక్ సో. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ యామ్ వెరీ బేరిష్ ఆన్ టెస్లా. సో, ఇఫ్ యూ గైస్ హావ్ దిస్ స్టాక్ ఇన్ యూర్ పోర్ట్‌ఫోలియో బెటర్ వాచ్ ఇట్. సో, అదర్ దాన్ థట్ ఐ డోంట్ హావ్ ఎనీ పాజిటివ్ న్యూస్ ఫర్ టెస్లా గైస్. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు కపుల్ ఆఫ్ స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం. ఆ కపుల్ ఆఫ్ స్టాక్స్ ఏంటంటే ఇట్ విల్ సర్ప్రైజ్ యూ అండ్ సో లెట్స్ సీ. సో నిన్న సిల్వర్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. సిల్వర్ ఎందుకు డౌన్‌కెళ్ళింది అని చెప్పి. సో సిల్వర్ వచ్చేసరికి చైనా ఒక రిస్ట్రిక్షన్ తీసుకొచ్చింది. ఆ రిస్ట్రిక్షన్ వల్ల ఆల్మోస్ట్ డౌన్ ట్రెండ్‌కెళ్ళింది. ఏంటంటే చైనా ఈ రా మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో రిఫైన్ చేసేది మోస్ట్ ఆఫ్ ద రిఫైనింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ చైనా. సో ఇప్పుడు చైనా ఏమంటుందంటే మీరు రిఫైనింగ్ చేయండి. కానీ ఎవరికన్నా రిఫైనింగ్ చేసిన తర్వాత కస్టమర్ సెల్ చేయాలంటే దాని అప్రూవల్ మా దగ్గర నుంచి తీసుకోవాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి తీసుకోవాలి. ఆ గవర్నమెంట్ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలంటే యూ గైస్ నో రైట్? సో, వాళ్ళు కొన్ని లిమిటేషన్స్ పెట్టారు. కంపెనీ మినిమమ్ ఈ రేంజ్‌లో ఉండాలి అని చెప్పి. ఆ రేంజ్‌కి మీట్ అవ్వకపోతే గవర్నమెంట్ ఈస్ నాట్ గోయింగ్ టు అప్రూవ్. సో, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది ఎవరు? ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ గానీ, ఈ చిప్ మేకర్స్ గానీ, ఎలక్ట్రానిక్ మేకర్స్ గానీ ఈళ్ళంతా ఎఫెక్ట్ అవుతున్నారు. సో ఇది ఎలాస్టిక్ గాదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేంటంటే కాఫీని ఎగ్జాంపుల్ తీసుకుందాం. కాఫీ ప్రైస్ గాని పైకెళ్ళిందనుకోండి సడెన్‌గా $10 ఉన్న కాఫీ ఇప్పుడు $30 అయిందనుకోండి. చాలా మంది కాఫీ తాగడం ఆపేస్తారు. వేరే టీ తాగుతారు మేబీ. లేదా రోజుకి 10 సార్లు తాగే కాఫీ 2 సార్లే తాగుతారిప్పుడు. తగ్గిస్తారు. కన్సంప్షన్ తగ్గిస్తారు. బట్ ఇక్కడ సిల్వర్ అలా గాదు. సిల్వర్ కన్సంప్షన్ తగ్గించలేం మనం. సిల్వర్ కన్సంప్షన్ ఎప్పుడూ ఒకేలా ఉంటది. సో, ఆ రకంగా చూసుకుంటే ఇట్స్ గోయింగ్ టు బీ లిటిల్ టఫ్. ఎందుకంటే అలా అని జెప్పి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్స్‌ని మేక్ చేయడం ఎవరు ఆపరు. అలా అని చిప్ మేకర్స్ ఎవరు ఆపరు. సెమీ కండక్టర్స్ ఇండస్ట్రీలో ఎవరు ఆపరు. సో, ఈళ్ళందరికీ కావాలి సిల్వర్. సో, ఇట్స్ గోయింగ్ టు బీ టఫ్ రైట్ నౌ. అండ్ ప్రొడక్షన్ ఏమన్నా పెంచుతారా అంటే నో. ప్రొడక్షన్ పెరగట్ల. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి ప్రొడక్షన్ ఏం పెరగట్ల. కన్జంప్షన్ మాత్రం పెరిగింది. ఈ ప్రొడక్షన్‌కి, కన్జంప్షన్‌కి ఆల్‌మోస్ట్ 15-20% డెఫిసిట్ ఉంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 ప్రొడ్యూస్ చేస్తున్నారనుకోండి. 120 బై చేస్తున్నారు. ఈ 20 ఎక్కడి నుంచి తీసుకురావాలి? లేదు అక్కడ. ప్రొడక్షన్ లేదక్కడ. సో, 20 తీసుకురావడానికి ఇట్స్ గోయింగ్ టు బి టూ మచ్ టైమ్. ఈ టైమ్ గ్యాపే టూ మచ్ ఉందిరా బాబు అనుకుంటే ఇప్పుడు ఈ చైనా మార్కెటొచ్చి నో, 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 నో మీరు ఎలా పడితే అలా సెల్ చేయకూడదు. నేను కొన్ని రెగ్యులేషన్స్ తీసుకొస్తున్నాను. సో, ఐయామ్ గోనా కంట్రోల్ దిస్ మార్కెట్ అని చెప్పేసి రెగ్యులేషన్ తీసుకొచ్చింది. సో, దీనివల్ల ఈ కంపెనీస్ అన్నీ ఎఫెక్ట్ అవ్వబోతున్నాయి. సో ఈ నెగెటివ్ న్యూస్ ఉండడం వల్ల సో మార్కెట్ ఈస్ లైక్ ఇన్ ఎ డైలమా. సో ఈ కంపెనీస్ ఎలా దీన్ని ఓవర్‌కమ్ చేస్తారు అనేది తెలీదు. సో దాని వల్ల కూడా దేర్ విల్ బి ఎ కరెక్షన్ ఇన్ ద మార్కెట్ అని చెప్పి అనలిస్ట్ చెప్తున్నారు బయట. సో అందుకు నేను మిమ్మల్ని క్యాష్ ఉంటే హోల్డ్ చేయండి నెక్స్ట్ 2, 3 మంత్స్. బై చేయకండి ఏ స్టాక్స్ అని చెప్పి చెప్తున్నాను. బట్ యాహ్! సో నెక్స్ట్ వచ్చేసరికి మెటా వచ్చేసరికి మానస్ ఏఐని బై చేసింది. సో చాలా న్యూస్ చాలా మందికి తెలిసుండొచ్చు. బట్ అదర్ దాన్ దట్ సోఫై గూడా ఈరోజు ఇన్వెస్ట్ చేసింది. సోఫై ఆల్‌మోస్ట్ $40 బిలియన్ ఓపెన్ ఏఐలో ఇన్వెస్ట్ చేయబోతుంది. సో, కన్ఫర్మ్ అయింది. అది సీఎన్‌బీసీ న్యూస్ కన్ఫర్మ్ చేసింది. అదొక పాజిటివ్ న్యూస్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఒక స్టాక్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అదొచ్చేసరికి యునైటెడ్ రెంటల్స్ అండ్ క్యాటర్‌పిల్లర్స్. ఈ 2 స్టాక్స్ ఐయామ్ వెరీ బుల్లిష్ ఆన్ థీస్ 2 స్టాక్స్. ఎందుకు అంటే సో, ఈ డేటా సెంటర్స్ బిల్డ్ చేయాలి అంటే సో, ఫస్ట్ థింగ్స్ మనకేం గావాలి? ఆ ల్యాండ్‌ని డెవలప్ చేయాలి. ఆ ల్యాండ్ డెవలప్ చేయాలంటే వాట్ యూ నీడ్? బుల్డోజర్స్ ఇయన్నీ కావాలి. ఆ బుల్డోజర్స్ మ్యానుఫ్యాక్చర్ ఎవరు? యూఎస్‌లో వన్ ఆఫ్ ద టాప్ కీ ప్లేయర్ ఎవరున్నారంటే క్యాటర్‌పిల్లర్. నెక్స్ట్ వచ్చేసరికి ఓకే. నువ్వు బై చేయదలుచుకోలేదు. రెంట్ చేద్దాం అనుకుంటున్నావు. రెంట్ చేయాలనుకుంటే టాప్ పర్సన్ ఎవరు అనుకుంటే యునైటెడ్ రెంటల్స్. అండ్ హెర్క్ రెంటల్స్ గూడా ఉంది. కానీ హెర్క్ రెంటల్స్ వచ్చేసరికి నాట్ ఎ మోనోపోలీ. ఇట్స్ ఎ వెరీ స్మాల్ కంపెనీ. లెస్ థాన్ $5 బిలియన్ మార్కెట్ క్యాప్. బట్ యునైటెడ్ రెంటల్స్ అనేది ఇట్స్ ఎ వెరీ బిగ్ కంపెనీ. మోర్ థాన్ $50 బిలియన్ మార్కెట్ క్యాప్. సో, బేస్డ్ ఆన్ దిస్ ఐయామ్ వెరీ బులిష్ ఆన్ దిస్ 2 స్టాక్స్. ఎందుకంటే డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తే ఆ డేటా సెంటర్స్ గూడా రెవెన్యూ పెరుగుతది. బట్ అవి బిల్డ్ చేయాలంటే ఇట్ విల్ టేక్ సమ్ 2-3 ఇయర్స్ గదా! ఈ టైమ్ పీరియడ్‌లో మనీ మేక్ చేసేది ఎవరు? ఫస్ట్ మనీ మేక్ చేసేది ఎవరు అంటే యునైటెడ్ రెంటల్స్ గానీ, క్యాటర్‌పిల్లర్ గానీ. అండ్ దేర్ ఆర్ కపుల్ ఆఫ్ అదర్ స్టాక్స్ టూ. వాళ్ళు గూడా బై చేస్తారు. బట్ ఫస్ట్ లైన్‌లో ఉన్న స్టాక్స్ ఎవరైనా ఉన్నాయంటే ఈ 2 స్టాక్స్. ఐయామ్ వెరీ బులిష్ ఆన్ దిస్. ఒకవేళ మీరు చూసినా సరే 5 ఇయర్స్ యునైటెడ్ రెంటల్స్ ఇట్స్ వెరీ బోరింగ్ బిజినెస్. బట్ ఇట్ మేడ్ 255% రిటర్న్ వితిన్ 5 ఇయర్స్. అండ్ వితిన్ 1 ఇయర్ ఇట్స్ మేకింగ్ 15% యావరేజ్ 14-15% ఇయర్ ఆన్ ఇయర్. సో, ఇయర్ ఆన్ ఇయర్ 15% చేస్తుంది.
ఓవర్ ద 5 ఇయర్స్ పీరియడ్ 255% చేసింది. అంటే ఇట్స్ లిటరల్లీ గ్రేట్ గైస్. సో, మీకు సడెన్‌గా 40%కి ఎళ్ళడం కన్నా కన్సిస్టెంట్‌గా 50% రిటర్న్ ఇచ్చుకుంటూ ఓవర్ ద పీరియడ్ పెరుగుతూ ఉంటే ఇట్స్ గోయింగ్ టు బి బెటర్ ఫర్ యూ. కంపేర్ టు సడెన్‌గా డిప్ అవ్వడం గాని, అప్ అవ్వడం గాని కంటే. నెక్స్ట్ వచ్చేసరికి క్యాటర్‌పిల్లర్. సో, క్యాటర్‌పిల్లర్ వచ్చేసరికి క్యాటర్‌పిల్లర్ గూడా అంతే. 5 ఇయర్స్ 220% రిటర్న్ ఇచ్చింది. సో, 1 ఇయర్ 58% ఇచ్చింది. సో, ట్రస్ట్ మీ బోరింగ్ బిజినెస్ ఆర్ రియల్లీ గోనా మేక్ మనీ ఇన్ 2026. సో, యూ డోంట్ నీడ్ టు చేజ్ ఏఐ స్టాక్స్. యూ డోంట్ నీడ్ టు చేజ్ ద బెస్ట్ స్టాక్ విచ్ గోనా గివ్ యూ 200% రిటర్న్, 300% రిటర్న్ అనుకోవచ్చు. బట్ స్టిల్ ఐ డోంట్ థింక్ సో. దోస్ స్టాక్స్ ఆర్ గోనా గో డౌన్ వెరీ క్విక్‌లీ. ఎగ్జాంపుల్ కోర్ వివే తీసుకోండి. కోర్ కోర్ వ్యూ తీసుకున్నానంటే ఈ స్టాకు అసలు 1 ఇయర్‌లో 80% రిటర్న్ ఇచ్చింది. బట్ అలానే పీక్‌లో ఎక్కడికెళ్ళింది 158కి ఎళ్ళింది. ఇప్పుడు ఎక్కడుంది? 83లో ఉంది. పొర్రపాటున గాని మీరు 150లో బై చేసుంటే మీ పరిస్థితి ఏంటి? ఈ ప్రైస్‌ని రికవర్ చేయడానికి మీకు అట్‌లీస్ట్ 2 ఇయర్స్ పట్టిద్ది. లేదా 1 ఇయర్, 2 ఇయర్స్ వెయిట్ చేయాలి. సో, యువర్ మనీ విల్ బి డెడ్ మనీ. సో, ఇలాంటి హై ఇన్‌ఫ్లేషన్ ఉన్న స్టాక్‌ని బై చేసే కంటే, ఐ వుడ్ డెఫినైట్‌లీ షో ఇంట్రెస్ట్ టు బై క్యాటర్‌పిల్లర్ ఆర్ హెర్క్ రెంటల్స్ ఆర్ మేబీ యునైటెడ్ రెంటల్స్. బికాస్ దోస్ స్టాక్స్ ఆర్ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ వెల్ స్టేబుల్ స్టాక్స్. ఈవెన్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా. వేస్ట్ మేనేజ్మెంట్ ఈస్ గోయింగ్ టు ఇంక్రీజ్. సో, వేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే ఏఐస్ వల్ల ఏదైనా గానీ సో, ఈ కన్‌స్ట్రక్షన్ హ్యాపెనింగ్ చేసేటప్పుడు గానీ, వేస్ట్ గూడా కొద్దిగా యాడ్ అవుతది. సో, దానివల్ల బెనిఫిట్ అయ్యేది ఎవరంటే వేస్ట్ మేనేజ్మెంట్. సో, ఇది గూడా మీరు 1 ఇయర్ 8%, 5 ఇయర్స్ 89%. సో, సో, చూడండి మాక్స్ ఆల్‌మోస్ట్ 4000% ఇచ్చింది రిటర్న్. సో, ఇది గూడా బెటర్ స్టాక్ టు హోల్డ్ అండ్ ఐ బిలీవ్ దిస్ స్టాక్ విల్ రీచ్ అట్‌లీస్ట్ 320 లెవెల్ బై ఎండ్ ఆఫ్ 2026. దట్స్ వాట్ మై ఎక్స్‌పెక్టేషన్. అండ్ ఈ 3 స్టాక్స్ ఏందంటే లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్టాక్స్ ఔట్ దేర్. బట్ యాహ్! ఐ విల్ గివ్ బై రేటింగ్ ఫర్ థీస్ 3 స్టాక్స్. సో, యాహ్! అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మన పోర్ట్‌ఫోలియో చూసుకుందాం. ఈరోజు మన పోర్ట్‌ఫోలియో ఎలా పెర్ఫార్మ్ చేసింది అని చెప్పేసి. సో, మన పోర్ట్‌ఫోలియో ఈరోజు పెద్దగా గెయిన్స్ ఏం లేవు. ఓన్లీ 1% గెయిన్ మాత్రమే ఉంది. విచ్ ఈస్ లైక్ $4. దిస్ ఈస్ వెరీ ఫన్నీ ఫర్ మీ. అండ్ ఇయర్ 2025 ఇయర్‌లో నేను ఎంత రిటర్న్స్ మేక్ చేశానంటే సో, $9,000. డోంట్ లుక్ ఎట్ దిస్ నంబర్ బికాస్ ఐ వాస్ కీప్ బయింగ్ ద స్టాక్స్. సో, మై స్టాక్ ప్రైస్ విల్ బి యావరేజ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ ఏఎండీ స్టాక్ వచ్చేసరికి నేను $90లో బై చేశాను. దాని తర్వాత 120 బై చేశాను. దాని తర్వాత 140 బై చేశాను. దాని తర్వాత 150 బై చేశాను. సో, అది యావరేజ్ అవుతా వచ్చింది. సో, దానివల్ల ఏందంటే నా రిటర్న్ వాల్యూ తగ్గిపోతూ ఉంటది. సో, దానివల్ల ఆల్ టైమ్ రిటర్న్స్ అనేది కొద్దిగా డౌన్ చూపేస్తది. బట్ యాహ్! సో, నేను టెస్లా గూడా ఒక బై చేసి సెల్ చేశాను. సో, నేను 180లో బై చేశాను. ఆల్‌మోస్ట్ 320, 330లో సెల్ చేశాను. సో, అక్కడ 2000-3000 రిటర్న్ బుక్ చేసుకున్నాను. సో, అవి కాకుండా ఇవి $9,000 రిటర్న్. సో, విచ్ ఈస్ రియల్లీ గుడ్ ఫర్ మీ. అండ్ ఐ వాస్ ఎక్స్‌పెక్టింగ్ టు గ్రో దిస్ పోర్ట్‌ఫోలియో టు 100K బై నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఐ యామ్ గోనా మేక్ దిస్ పోర్ట్‌ఫోలియో టు 100K within before 2026. That's my goal for 2026. And yeah, that's all I have for today, guys. Hope you have a great day. And if you want me to review any particular stocks, feel free to add those stock ticker codes in comment, and I'm going to review them. And if you have any suggestions for me to talk about, please add those suggestions in the comment box. I would really love your support, and I'm really grateful the people who are watching my videos. And yeah, even if it is very low, only 5 to 10 people or maybe sometimes 30 people are watching. Those 30 people, I really love you guys. Thank you so much for supporting me, and I'm really grateful for that. And yeah, that's all I have for today, guys. And I hope you have a great new year this year. And yeah, thank you.